హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ సత్య వ్లాగ్స్. మన తెలుగు వారికి ఎన్ని పండుగలు ఉన్నా పెద్ద పండుగ అని పిలుచుకునేది మాత్రం ఒక్క సంక్రాంతిని మాత్రమే. రంగురంగుల ముగ్గులు, గొబ్బిమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, పిండి వంటలు. అబ్బో, సంక్రాంతి వస్తే ఆ సందడే వేరు. అసలు సంక్రాంతి అంటే ఏమిటి, మనం ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పదండి. సంక్రాంతి అనే మాటకు అర్థం మారడం లేదా చేరడం అని అర్థం. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటారు. కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మాత్రమే మనం మకర సంక్రాంతి అంటాం. ఈ రోజు నుండి ఉత్తర రామాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అంటే ఈ రోజు నుంచి పగటి సమయం పెరుగుతుంది, రాత్రి సమయం తగ్గుతుంది. అందుకే ఇది ప్రకృతికి సంబంధించిన పండుగ. పురాణాల ప్రకారం ఉత్తర రామాయణం దేవతలకు పగటి సమయం, స్వర్గ ద్వారాలు తెరిచి ఉండే సమయం ఇదే. మహాభారతంలో భీష్ముల వారు అంపశయ మీద ఉండి కూడా ప్రాణం వదలకుండా ఈ ఉత్తర రామాయణ పుణ్యకాలం అంటే సంక్రాంతి కోసమే ఎదురు చూశారు. ఎందుకంటే ఈ సమయంలో చనిపోతే ముక్తి లభిస్తుందని నమ్మకం. అందుకే ఈ పవిత్రమైన రోజున మనం పెద్దలకు పేరంటాలు పెట్టుకుని వారిని తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారం పెడితే, కొత్త బట్టలు పెడితే వారి ఆత్మ శాంతిస్తుందని, స్వర్గ ప్రాప్తి లభిస్తుందని మన నమ్మకం. సంక్రాంతిని మనం రైతుల పండగ అని కూడా అంటాం. కష్టపడి పండించి పంట చేతికి వచ్చి రైతులు ఇల్లు ధాన్యంతో కలకలలాడుతూ ఉండే సమయం ఇది. తమ కష్టానికి ప్రతిఫలం దక్కిన ఆనందంతో రైతులు భూతల్లికి కృతజ్ఞతలుగా ఈ పండుగను జరుపుకుంటారు. మనం సంక్రాంతికి నువ్వుల లడ్డు ఎందుకు తింటాం? ఇది చలికాలం కాబట్టి నువ్వులు మన శరీరానికి వేడినిస్తాయి. అందుకే నువ్వులు బెల్లం కలిపి తింటాం. మన పూర్వీకులు ఏది చేసినా దాని వెనుక ఒక సైన్స్ ఉంటుంది. ఇక గాలిపటాలు. సంక్రాంతి అంటే పిండి వంటల తర్వాత గాలిపటాలే కదా. గాలిపటాలు ఎగరవేయడం అంటే చాలా మంది ఇది చిన్నపిల్లల ఆట అనుకుంటారు. కానీ దీని వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంది. సంక్రాంతి పండుగ వచ్చేది చలికాలంలో. ఈ సమయంలో మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. పొద్దున్నే ఎండలో నిలబడి గాలిపటాలు ఎగరవేయడం వల్ల సూర్యరశ్మి ద్వారా మనకు కావలసిన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఆ ఎండ మన చర్మానికి సోకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. పైకి తలెత్తి గాలిపటాలు చూడడం వల్ల కంటి కండరాలకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. చూసారు కదా, మన పెద్దలు ఆటల్లో కూడా ఆరోగ్యాన్ని దాచారు. సంక్రాంతి అంటే కేవలం పిండి వంటలు తినడం మాత్రమే కాదు, మన సాంప్రదాయాలను, వాటి వెనుక ఉన్న అర్థాలను తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఈ సంక్రాంతి మీ ఇంట సిరి సంపదలు కురిపించాలని కోరుకుంటూ మా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అని మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్